రమేష్ చింతలతో గేట్ కోచింగ్ మీద ఎపిసోడ్ చేసాము. దాని తర్వాత ఆయన స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చాలామంది ఆడియన్స్ కమెంట్‌లలో పెట్టారు. క్యాట్ ఎగ్జామ్ గురించి ఒక ఎపిసోడ్ చేయండి అని చెప్పేసి. సో, ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు ముఖేష్ సూరం ఉన్నారు. ముఖేష్‌తో క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలా అనే టాపిక్ మనము ఈరోజు మాట్లాడబోతున్నాం. బట్ టాపిక్ మాట్లాడే ముందు ఏం చేస్తాం మనం? చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో, ముఖేష్, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే చెప్పండి, స్టార్ట్ చేద్దాం. రెడీ. ఓకే. ఫస్ట్ పదం టెక్నాలజీ. ఇన్నోవేషన్. ఫ్యూచర్. ఒక మంచి సర్ప్రైజ్. ఓకే. గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్. మనకి తెలియని విషయం. సక్సెస్ విజయం. సబ్జెక్టివ్. ఓకే. పుస్తకం. ఒక మంచి ఫ్రెండ్. నాయకుడు గాని, నాయకురాలు గాని ఆర్ లీడర్. మనకి దారి చూపించేది. కెరియర్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సినిమా. రిలేట్ చేసుకునే విషయం. ఓకే. చదువు. ఎంపవర్మెంట్. లాస్ట్ హీరో కానీ, హీరోయిన్ కానీ. మన పేరెంట్స్, సోల్జర్స్. అపార్ట్ ఫ్రమ్ సినిమా హీరో, హీరోయిన్ కాకుండా వీళ్ళు. ఓకే. వెరీ గుడ్. ఐ లవ్ యువర్ రెస్పాన్సెస్. చాలా బాగా చెప్పావు ముఖేష్. నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. అండ్ టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లాండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, కోచెస్, ఇంకా గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీలు మరియు అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్‌కాస్ట్. మేము కెరియర్, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్ టాపిక్స్‌ని ఈ పాడ్‌కాస్ట్‌లో చర్చిస్తాము. అండ్ మనము ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్‌లో ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్కడైనా సరే నాకు పింగ్ చేయొచ్చు. నేను పలానా ఎపిసోడ్ వింటున్నాను. ఇది పొడుపు కథకి ఆన్సర్ అని చెప్పేసి అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ క్వెషన్ వచ్చేసి, కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది. ఏమిటది? రిపీట్ చేస్తున్నాను. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది. ఏమిటది? ఓకే. సో, చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ మనం ఇప్పుడు ఇంకా ఎపిసోడ్ కాన్వర్జేషన్‌లోకి వెళ్దాం. సో, ముఖేష్ సూరం, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ ఫర్ ద హార్ట్ వెల్కమ్. నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను సూపర్ రాకింగ్ యాజ్ యూజువల్. సో, ముఖేష్, ఫస్ట్ ముందుగా మీ ఎలివేటర్ పిచ్ అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మన ఆడియన్స్‌తో పాటు షేర్ చేయండి. ఓకే. సో, నా పేరు సూరం ముఖేష్. నేను ఒక ఇంజినీర్. ఇంజినీరింగ్ తర్వాత నేను ఇన్ఫోసిస్‌లో పనిచేశాను. దాదాపుగా ఒక 2 ఇయర్స్ ఇన్ఫోసిస్‌లో చేశా. తర్వాత మానేసి కొన్ని రోజులు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాను. ఆ తర్వాత నేను ఇలా క్యాట్ రాసేసి ఇప్పుడు ఐఐఎం ఉదయపూర్‌కొచ్చా. చాలా షార్ట్ ఇంట్రో. బట్ హ్మ్. ఇంకా తర్వాత ఇంటర్వ్యూలో చెప్తా. ఓకే. యాక్చువల్లీ మీరు టెడ్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన విషయం చెప్పలేదు మీరు. అంటే అది యాహ్! ఇన్‌ఫాక్ట్ సో, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా పరిచయం నవీన్‌తో. నవీన్ వాళ్ళది స్టార్టప్ ఒకటి స్కూలింగ్. సో, అక్కడ నేను ఇంటర్న్‌షిప్‌లో ఫస్ట్ టైమ్ నేను నవీన్‌ని కలిసాను. ఓకే. అండ్ అది ఇన్‌ఫాక్ట్ ఆ స్టార్టప్ ఇంటర్న్‌షిప్ నాకు చాలా హెల్ప్ అయింది. యాహ్! యాహ్! యూ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్న్స్ ఉండే అప్పుడు. బాగుండింది దట్ యాహ్! పర్టిక్యులర్ పీరియడ్ అంతా. అండ్ ఫస్ట్ మనం ఏంటంటే ఇంజినీరింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ ప్రాసెస్ అండ్ బాగా కష్టపడి చదివావా? లేకపోతే ఏదో మామూలుగా చదివేసి సీట్ కొట్టినావా? అందరిలాగే మన శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యా. బట్ మరి కష్టపడి చదివా అని చెప్పలేను. బట్ బానే చదివా. ఎన్‌ఐటీస్ లాంటివి ఏం రాలేదు. శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌లోనే ఇంజినీరింగ్ కంప్లీట్ చేశా. హ్మ్. ఇంజినీరింగ్ అయితే చాలా ఆడుతూ పాడుతూ చదివా. అంత మరీ కష్టపడ్డా అని చెప్పలేను. చాలా స్మూత్‌గా ఎళ్ళిపోయింది. ఆ తర్వాత కెరీర్ అంటూ ఆలోచించడం ఇంజినీరింగ్ తర్వాతే స్టార్ట్ అయింది. ఇంజినీరింగ్ వరకి చాలా కూల్‌గా జరిగింది. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ కూడా ఓకే. అంత మరీ కష్టపడ్డా అని చెప్పలేను నేను. ఓకే. ఇంజినీరింగ్ డేస్‌లో చేసిన కొన్ని చిలిపి పనులు లేదా కుంట చేష్టలు ఏమైనా ఉంటే షేర్ చేయండి మరి? ఇంజినీరింగ్ డేస్‌లో చాలా చేశా. ఫస్ట్ ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వగానే సడెన్‌లీ ఆ ఫ్రీడమ్ అదంతా ఎక్స్‌పీరియన్స్ అయ్యి కొన్ని ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళా. 1 మంత్‌కే ఎప్పుడూ ట్రైన్ ఎక్కలే అని సడెన్‌గా ట్రైన్ ఎక్కేసి
అలా వేరే సిటీకెళ్ళిపోయినాం. నెక్స్ట్ డేనే సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అలా కొన్ని స్టంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. మరి సెమ్ ఎగ్జామ్స్ రాసారా? రాయలేదా? రాసా. ఓకే. ఓకే. దాని తర్వాత మరి ఫస్ట్ జాబ్ ఇన్ఫోసిస్‌లో వచ్చింది కదా! అప్పుడు ఎలా జరిగింది ట్రాన్సిషన్? అంటే క్యాంపస్‌లో ఉండి మంచిగా ఎంజాయ్ చేసి అదంతా అయిపోయి ఒకేసారి సీరియస్‌గా ప్రొఫెషనల్ వరల్డ్‌కి ఎళ్ళినప్పుడు అండ్ ఇన్ఫోసిస్‌లో వర్క్ ఎన్వైర్న్‌మెంట్ ఎలా ఉండింది? అండ్ హౌ డిడ్ యూ డీల్ విత్ ఆల్ దట్? చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ చాలా నేర్పిస్తుంది. ఇన్ఫోసిస్ గూడా నా జర్నీలో ఇన్ఫోసిస్ కూడా అలానే. చాలా నేర్చుకున్నా. మా వర్క్ కల్చర్ కూడా చాలా బాగుండే. కొలీగ్స్ అందరూ. రైట్ ఫ్రమ్ జాయినింగ్ ఇన్ఫోసిస్ చాలా ఫిక్స్డ్ ఉండే. నేను పబ్లిక్ సెక్టర్ సైడే వెళ్తా అని. సో, ఆల్ మై స్టెప్స్ అంటే ఇన్ఫోసిస్‌లో చేసిన ప్రతి ఒక్కటి గూడా తర్వాత నేను ఇక్కడ ఎళ్ళడమే చూసినవి. బట్ జాబ్‌లో నేర్పించింది కాలేజ్‌లో నేర్చుకున్న దానికంటే జాబ్‌లో నేర్చుకుంది చాలా 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 ఎక్కువ. ఓకే. అండ్ దాని తర్వాత యూపీఎస్‌సీ ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు? ఏమైందసలు? నేను 1 ½ ఇయర్ ప్రిపేర్ అయ్యాను. లైక్ 2 అటెంప్ట్స్ ఇచ్చాను. లేదు. చాలా తక్కువ రేషియో ఉంటుంది. బట్ సెలక్షన్ రేషియో. నేను ప్రిపరేషన్‌కి వెళ్ళే కంటే ముందే డిసైడ్ అయ్యాను. చాలా ఎక్కువ రోజులు తీయొద్దు. ఇన్ని అటెంప్ట్స్, ఇన్ని రోజులు మాత్రమే ఉంటాను అని. సో, నా లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఐ థాట్ ఐ షుడ్ గో బ్యాక్ టు ఆల్టర్‌నేట్ ఆపర్చునిటీస్. లేదంటే నేను పార్లర్‌లో ఏదైనా చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. సో, థట్ ఈస్ పోస్ట్ యూపీఎస్‌సీ. సో, యూపీఎస్‌సీ జర్నీ అది చాలా బ్యూటిఫుల్ జర్నీ. నా ఎంటైర్ ఇన్ని రోజులు జరిగిన లైఫ్‌లో చాలా బ్యూటిఫుల్ జర్నీ అంటే ఆ ప్రిపరేషన్ పార్టే. చాలా నేర్పించింది నాకు బేసికల్లీ. డీలింగ్ విత్ పీపుల్ గాని, నాలెడ్జ్ గాని, లైఫ్ లెసన్స్ గాని నేను నేర్చుకుంది చాలా అక్కడే ఎక్కువ. అండ్ కమింగ్ టు ఎగ్జామ్ క్లియరింగ్ యూపీఎస్‌సీ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్ అని చెప్పలేను. ఏ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ, లాట్ ఆఫ్ స్టబర్నెస్ అండ్ నేనెప్పుడైతే ప్రిపరేషన్‌కి పోయే ముందే అనుకున్నాను ఏందంటే ఎంటైర్ 20స్ మొత్తం అక్కడే ఉండి ప్రిపేర్ అవ్వద్దు. చాలా మంది చేస్తారు అలా. నంబర్ ఆఫ్ లిమిట్ ఆఫ్ అటెంప్ట్స్ పెట్టుకుంటాను. సో, దాని ప్రకారమే వెళ్తాను అని చెప్పేసి. ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? ఢిల్లీలోనా? నేను ఢిల్లీలో ఒక 2, 3 మంత్స్ ఉండే. తర్వాతంతా ఆన్‌లైన్. అంటే లైక్ ఆప్షనల్ మాత్రం నేను కోచింగ్ తీసుకున్నాను. మిగతాదంతా ఇగ ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఓకే. తర్వాత మరి క్యాట్ రాయాలని ఎప్పుడనిపించింది? యాస్ సూన్ యాస్ నా సెకండ్ అటెంప్ట్ అవ్వగానే థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో, యాక్చువల్లీ క్యాట్ అలా షార్ట్ పీరియడ్‌లో నేను కన్వర్ట్ చేసుకున్నాను. బేసికల్లీ ఒక 6, 7 మంత్స్ అందరూ ప్రిపేర్ అవుతారు. నాకు 2 మంత్స్ మాత్రమే దొరికింది. దాన్నే చాలా జుడిషియస్‌గా యూజ్ చేసుకొని ప్రిపేర్ అయ్యా. అండ్ ఎందుకని క్యాట్ లైక్ ఎంబీఏ ఎప్పటినుంచో చేద్దామని నాకుండే. ఎందుకంటే గివెన్ ఆ రిగరస్ లెర్నింగ్ గాని, ఆ ప్రాసెస్ గాని ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్ అవర్ లైఫ్స్. సో, దాని తర్వాత జాబ్‌కెళ్దామా, క్యాట్‌కెళ్దామా అనేది చాలా బిగ్ క్వెషన్. ఇన్‌ఫాక్ట్ క్యాట్‌కెళ్ళే ముందు ఒక చిన్న జాబ్ ఆఫర్ కూడా ఉండే. అండ్ స్టిల్ అది వదిలేసి ఇక్కడికొచ్చా. ఓకే. అండ్ క్యాట్ ప్రిపరేషన్ ఎలా జరిగింది? అంటే ఎన్ని అవర్స్ కష్టపడ్డారు డైలీ? 2 ½ మంత్స్ క్యాట్‌కి కూర్చున్నాను. నాట్ వర్కింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో, కంప్లీట్‌లీ ఒక 8 అవర్స్ అలానే క్యాట్‌కి కూర్చున్నా. ఓకే. జనరల్‌గా ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్‌లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? అంటే న్యూమరికల్ ఎబిలిటీ అట్లాంటివి ఉంటాయి గదా! వొకాబులరీ హ్మ్. వాటి అవును. గురించి అవును. ఒకసారి టచ్ చేయండి. అంటే ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైమ్ క్యాట్ గురించి వినాలనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు. క్యాట్ సిలబస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో, మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఉంటుంది. డీఏఎల్ఆర్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇంకోటి వీఏఆర్‌సీ వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో, అన్నీ ఆల్‌మోస్ట్ 22 ఉంటాయి ప్రతి సెక్షన్. అరౌండ్ కంప్లీట్‌లీ టోటల్ 66 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్‌కి మనకి 40 మినిట్స్ టైమ్ దొరుకుతుంది. మనకి సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ బేసిస్ పైన మనకొక పర్సెంటైల్ వస్తుంది. దాన్ని బట్టి మనకి కాలేజెస్ షార్ట్ లిస్ట్ అవుతుంటాయి. అండ్ ఈ సెక్షన్స్ ఎలా అంటే మోస్ట్ టఫెస్ట్ అని చాలా ఒక్కొక్కరికి ఒక్కో సెక్షన్ టఫ్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్‌లో వీఏఆర్‌సీ కొంచెం టఫ్. కానీ చాలా మందికి జనరల్లీ క్వాంటిటేటివ్ టఫ్ ఉంటుంది. నాకు అది కొంచెం స్ట్రాంగ్ ఏరియా. అచ్చా! ఓకే. సో, ఇప్పుడు సబ్జెక్ట్స్ మాత్రం ఇవే ఉంటాయి. అంతేగాని ఇంకా స్పెసిఫిక్ ఇంజినీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? సామాన్య డిగ్రీ చేసిన వాళ్ళు గూడా రాయొచ్చు కదా! ఎవరైనా రాయొచ్చు. డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే. డిగ్రీ కంప్లీట్ చేసుండి. ఎంతుంటుంది అప్లికేషన్ ఫీజ్? అప్లికేషన్ ఫీ కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. 2000 మన రెగ్యులర్ అన్ని ఎగ్జామ్స్ కంటే. ఓకే. అండ్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాలి. ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత మొత్తం? 40, 40, 40 మొత్తం 120 మినిట్స్.
120 మినిట్స్ అంటే 2 అవర్స్ స్ట్రెయిట్ 2 కూర్చోవాలా? లేకపోతే స్ప్లిట్ అవుతుందా అది? త్రూ అవుట్ నో బ్రేక్స్. వితౌట్ ఎనీ బ్రేక్స్. ఓకే. సూపర్. వితౌట్ ఎనీ బ్రేక్స్. ఓకే. ఇన్ జనరల్ ఇప్పుడు ఈ క్యాట్ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? ఎగ్జామ్ సెట్టింగ్‌లో చేసే మిస్టేక్స్ ఏందంటే, క్వెషన్ చూసి ఈగోకెళ్ళిపోవడం మెయిన్‌గా. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే లైక్ మనకి ఆ క్వెషన్ వస్తుంది. బట్ చేయాల్సిందేందంటే వితిన్ టైమ్‌లో చేయాలి. ఒక క్వెషన్‌కి మనకి మాక్సిమం ఒక 2 మినిట్స్, 1 ½ మినిట్ మాత్రమే దొరుకుతుంది. మనం 4, 5 మినిట్స్ ఒక క్వెషన్ పైన స్పెండ్ చేస్తే వి ఆర్ సాక్రిఫైసింగ్ అదర్ క్వెషన్స్. సో, అది చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది ప్రతి ఎగ్జామ్‌లో. దేర్ ఆర్ మెనీ టాలెంటెడ్ పీపుల్ హూ ఆర్ లూజింగ్ క్యాట్ ఎగ్జామ్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ప్రిపరేషన్ దగ్గరకొచ్చేసరికి మనకి ఆల్రెడీ సిలబస్ చాలా డిఫైన్డ్ ఉంటుంది. అది గాకుండా మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవడం గాని, ప్రతి డిఫరెంట్ మోడల్స్ పైనకెళ్ళిపోవడం గాని, అలా జేయకుండా మనం స్పెసిఫిక్‌గా మన స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్ జూసుకొని సిలబస్ ప్రకారం వెళ్ళిపోతే ఇలాంటి తప్పులు గాకుండా కరెక్ట్ ఎగ్జామ్‌కి రిలేటెడ్‌లో కంప్లీట్ చేసేయగలుగుతాం. ఓకే. ఇంకా ముఖేష్ మామూలుగా ఈ క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? అంటే మీరు నేర్చుకున్నది అంటే మీరు చాలా కొద్ది టైంలోనే ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయగలిగారు గదా! సో, అనుసరించిన పద్ధతులు గాని ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? నేను మెయిన్‌గా నా స్ట్రాంగ్ అండ్ వీక్ ఏరియాస్ జూసుకున్నాను. నా స్ట్రాంగ్ ఏరియాస్‌ని చాలా ఎక్కువ బిల్డ్ జేసుకోవడం నాకు చాలా హెల్ప్ అయింది. మనం జనరల్లీ ఏందంటే 66 క్వెషన్స్ ఉంటే 66 క్వెషన్స్‌ని టార్గెట్ జేయడం కంటే మనకొచ్చిన 30 క్వెషన్స్‌ని టార్గెట్ జేసి యాక్యురసీ 100%తో బయటికి రావడం చాలా, చాలా మంచి విషయం. ఎందుకనంటే మనం ఒక 33 క్వెషన్స్ కరెక్ట్ పెట్టేసి వితౌట్ ఎనీ నెగటివిటీ మార్క్స్ యూ కెన్ బి ఇన్ టాప్ 1%. అటెంప్టింగ్ హాఫ్ పేపర్ అండ్ బీయింగ్ అక్యురసీ అంటే ఒక 80-90% అక్యురసీలో ఉండగలిగితే వి కెన్ బి ఇన్ టాప్ 1%. సో, ఆ చిన్న లాజిక్‌తో నేను ప్రిపేర్ అయ్యా. నాట్ కవరింగ్ ఎవ్రీథింగ్ హెల్ప్డ్ మీ. అంటే ప్రతి ఒక్కటి కవర్ చేయకుండా స్పెసిఫిక్‌గా ఎళ్ళడం నాకు చాలా హెల్ప్ అయింది. రైట్. అంటే జనరల్‌గా ఈవెన్ గేట్‌లో గూడా రమేష్ చింతల గారు గూడా అదే జెప్పారు యాక్చువల్‌గా. ఏమని అంటే 50-60% మనం అటెంప్ట్ చేసినా, దాంట్లో ఎక్కువ వరకు మనకు కరెక్ట్ ఉంటే చాలు అని జెప్పేసి. కానీ చాలామంది మిస్టేక్ జేస్తారేంటంటే 100% పేపర్ అటెంప్ట్ జేస్తారు. దాంట్లో తప్పులు ఉండేసరికి నెగెటివ్ మార్కింగ్‌లో పోతదది. రైట్? యాహ్! ఓకే. వెరీ గుడ్. అండ్ ఐఐఎంలో సెలక్షన్ ప్రాసెస్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారు? అండ్ అంతే గాకుండా మీరిప్పుడు ఎంబీఏలో ఏ స్ట్రీమ్ తీసుకున్నారు? స్ట్రీమ్ అనేది ఎట్లా పికప్ జేసుకోవాలి? క్యాట్ ఎగ్జామ్ తర్వాత మనకి రిజల్ట్ డిసెంబర్ టు జాన్వరిలో వస్తుంది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకి షార్ట్ లిస్టెస్ వస్తుంటాయి మనకి. మనకి జరిగే పెద్ద సర్ప్రైజ్ ఏందంటే క్యాట్ ఎగ్జామ్ తర్వాత క్యాట్ ఎగ్జామ్ ఈస్ ఓన్లీ 30-40% ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ ఎంటైర్ థింగ్. బట్ మనకి మంచి స్కోర్ ఉంటేనే మనకి ఒక షార్ట్ లిస్ట్ అనేది వస్తుంది. సో, నా ప్రిపరేషన్ ఎలా ఉండే అంటే కమింగ్ ఫ్రమ్ యూపీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ రీడింగ్ ఇవన్నీ నాకు ముందు నుంచే అలవాటుండే. సో, నాకు హాఫ్ ఆఫ్ ది ప్రిపరేషన్ ముందే రెడీగా ఉండే. సో, మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో చాలా హెల్ప్ అయ్యేదేంటంటే మనకు న్యూస్ పేపర్ రీడింగ్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ వి ఆర్ ఆర్టికులేట్ అంటే మనం ఎలా చెప్తున్నాం మన మైండ్‌లో ఉన్నదనేది ఇదంతా చాలా ఇంపార్టెంట్. మనం వెయిటేజ్ చూసుకుంటే క్యాట్ ఎగ్జామ్‌కి ఒక 30-40% ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్‌కి ఒక 30-40% ఉంటుంది. మిగతా ఒక 20-30% మన ప్రీవియస్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్స్, మన వర్క్ ఎక్స్‌పీరియన్స్, జెండర్ డైవర్సిటీ ఇలాంటివి మనకు చాలా కాంపోనెంట్స్ ఉంటుంది. దేర్ ఆర్ 99% వచ్చి కూడా చాలా మంది కాలేజ్ రాకుండా ఉన్నారు. సో, మనం ఇంటర్వ్యూ యాస్ ఎ పర్సన్ ఎలా ఉన్నాం, మన ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ అసెస్ చేస్తారు. ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే బేసిక్‌గా న్యూస్ పేపర్ అట్‌లీస్ట్ ఇంటర్వ్యూకి ఒక 2 మంత్స్ ముందు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా దానికి రిలేటెడ్ ఎక్కువ అడుగుతుంటారు. అండ్ రెజ్యూమ్‌లో ఉన్న ప్రతి వర్డ్‌ని మనం ప్రిపేర్ అవ్వాలి. ఈవెన్ మనం ఒక పలానా ప్లేస్ నుంచి వస్తున్నామంటే, ఆ ప్లేస్ నుంచి కూడా మనకి ఐడియా ఉండాలి. ఓకే. నైస్ ముఖేష్. ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులయింది మీరిప్పుడు ఐఐఎంలో చేరి? 1 మంత్ అయిందా? 2 మంత్స్ అయిందా? ఒక 1 మంత్ అయింది. 1 మంత్ 3 డేస్. 1 మంత్ 3 డేస్. ఎట్లా ఉంది జర్నీ? హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? యాహ్! ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. ఎంటైర్ లైఫ్‌లో హెక్టిక్ డేస్ అంటే ఈ 1 మంతే. ఇంత వర్క్ నేనెప్పుడు చూడలేదు. సో, మిమ్మల్ని మొత్తం గ్రైండర్‌లో బెట్టేసి ఉతికేస్తున్నారన్నట్టయితే. యాహ్! రైట్. ఓకే. వెరీ గుడ్. సో, ముఖేష్ చివరి క్వెషన్ ఏంటంటే, ప్రస్తుత ఇంజినీరింగ్ విద్యార్థులు గాని, డిగ్రీ విద్యార్థులు గాని, వాళ్ళకి మీరందించే ముఖ్యమైన సలహా ఏంటి? అందరికీ చాలా చాలా గోల్స్ ఉంటాయి. చాలా సార్లు మనల్ని మనమే క్వెషన్ చేసుకుంటాం. మనం చేయగలుగుతామా లేదా అని. మనం ఏదైనా అనుకుంటే మనం సాధించగలుగుతాం. వాట్ ఐ సే ఈస్ మీకేదైనా చేయాలనుకుంటే
స్టార్ట్ చేయండి. వర్స్ట్ కేస్‌లో ఫెయిల్ అవుతారు. యూ షుడ్ నాట్ ఫెయిల్ ఇన్ ట్రైయింగ్ వాట్ యూ వాంట్. అది చెప్తాను నేను. రైట్. వెరీ గుడ్. నైస్ ముఖేష్. చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ ఎపిసోడ్ వచ్చింది. అండ్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలు. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేయాలనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీకు ఎలా అనిపించింది టీజీవీ తెలుగులో ఎక్స్‌పీరియన్స్? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎక్స్‌పీరియన్స్, ఇది చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ నాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది. ఇన్ కేస్ మీరు రిలీజ్ చేస్తే. బట్ చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. రైట్. మన గెస్ట్‌లలో దాదాపు 70% వాళ్ళకి ఫస్ట్ పాడ్‌కాస్ట్ ఎక్స్‌పీరియన్స్ టీజీవీ వల్లనే వస్తుందన్నట్టు. సో, దీని తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడడం ఉండదు. మొన్న రమేష్ అన్న ఇంకా ఆశ్రిత వాళ్ళిద్దరిని మన పాడ్‌కాస్ట్‌లో రిలీజ్ అయిపోయిన తర్వాత ఈటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఓకే. సో, అలా కొంతమంది టెడ్ చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీ, నేను కూడా చూసాను. యాహ్! కొంతమంది టెడ్‌ఎక్స్ స్పీకర్‌లయ్యారు. పెయిడ్ స్పీకింగ్ ఎంగేజ్‌మెంట్స్ వస్తున్నాయి. చాలా చాలా మంచిగా అందరికి మంచి జరుగుతుంది. అండ్ అంటే మనం సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేసినాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ రియల్లీ వెల్. మీరు నన్ను ఇంటర్వ్యూ కోసం అడిగినప్పుడు కూడా చాలా మనం ఇంటర్వ్యూ ఏంది అని భయమేసింది ఫస్ట్. చాలా స్టూడెంట్స్ మనలాగే ఉంటారు. మన ఇన్‌సైట్స్ హెల్ప్ అవుతే మంచిదే కదా అన్న ఉద్దేశంతో. రైట్. సూపర్. సో, థాంక్ యూ వన్స్ అగైన్ ముఖేష్. అండ్ ఫ్రెండ్స్, పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు గదా! ముఖేష్ చెప్పిన క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో అందరం మనం మునిగిపోయాం దాంట్లో. అందుకే నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. కుడితి తాగదు, మేత మేయదు కానీ కుండకు పాలిస్తుంది. ఏమిటది? ఓకే. ఎవరైనా గెస్ చేస్తే పాట్ ఆన్ ద బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ తాటి చెట్టు. ఓకే. అంటే తాటి చెట్టులో కల్లొస్తుంది గదా! కుండకి పాలిస్తుంది. అది. ఓకే. సో, దట్స్ ది లాజిక్. అండ్ ఇది ఇవాల్టి ఎపిసోడ్ ముఖేష్ సూరంతో క్యాట్ ప్రిపరేషన్ మీద. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. కుదిరితే మీ వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయండి. లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. లేదా డిస్కార్డ్ గ్రూపుల్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. ఆడియో ప్లాట్‌ఫార్మ్ అంటే స్పాటిఫై కానీ, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ అండ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్, రివ్యూ ఇవ్వడం వల్ల మీ ఆస్తులేమి కరిగిపోవు. జస్ట్ ఒక టైమ్ స్పెండ్ చేసినందుకు మన రీచ్ అనేది వైడ్ అవుతుంది. అంటే ఇంకా ఎక్కువ మందికి ఈ ఛానెల్ గురించి తెలిసి ఇంకా ఎక్కువ మంది బాగుపడతారనే చిన్న సదుద్దేశంతోని ఈ రిక్వెస్ట్. అండ్ అంతేగాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు మెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా గూడా మాకు మెయిల్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, లేదా మంచి స్పీకర్స్ ఎవరైనా ఉన్నా గూడా రికమెండ్ చేయండి. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లోకి పిలుద్దాము. ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ మీరు సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ tgvtelugu@gmail.com. ఇవాళటి ఎపిసోడే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి. అంటే మీరు అడిగారు క్యాట్ ప్రిపరేషన్ గురించి మేము ఒక ఎక్స్‌పర్ట్‌ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసాం. అలా మీరు చేసే ప్రతి కామెంట్‌గా చదువుతాము. చదివి దానికి రెస్పాండ్ అవుతాము. అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటాం. సో, ఫ్రెండ్స్, వింటూనే ఉండండి. చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.